హాయ్ అండి, వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజెంట్ ఏపీ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేసి వాటికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా ఎవరైనా సరే మా ఛానల్లోని వీడియోస్ చూడకుండా ఉన్నట్లయితే చూడండి, తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్తగా వీడియోస్ చేసిన వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఇవాల్టి నుంచి ఒక కొత్త టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి, అదే ఏపీ జాగ్రఫీ. ఏపీ జాగ్రఫీ వచ్చేటప్పటికండి మనకి దగ్గర దీంట్లో కూడా మనకి బాగానే బిట్స్ వస్తాయండి. సో దీంట్లో మనకు మేజర్గా మన ఏపీ గురించి మనకు తెలియాలి కాబట్టి సిలబస్ అనేది చూడండి. ఫస్ట్ ఫిజియోగ్రఫీ ఉంటుంది, సెకండ్ రివరైన్ సిస్టమ్, థర్డ్ క్లైమేట్, సాయిల్స్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, తర్వాత అగ్రికల్చర్, మినరల్స్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, సెన్సస్ 2011. ఇదంతా కూడా మనము ఏపీ జాగ్రఫీలో చదువుకోవాల్సిన సిలబస్ అండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనము ఫస్ట్ దీనికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ డేటా అనేది తీసుకుందాం. Andhra as a word initially mentioned in ఐతరేన్య బ్రాహ్మణ్యం 800 BC. మనం ఏపీ హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేసిన దాంట్లో కూడా చెప్పుకున్నామండి, ఆంధ్ర అనే వర్డ్ ఇనిషియలీ ఐతరేయ బ్రాహ్మణ్యంలో యూజ్ చేశారు అని. లాటర్ ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ మెగస్తనీస్ ఇండికా రాసిన మెగస్తనీస్ బుక్లో, మెగస్తనీస్ గారు రాసిన ఇండికా బుక్లో దాని గురించి మెన్షన్ చేశారు. అలాగే ఇట్ ఈజ్ ఇన్ 13th రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక వేయించిన శిలాశాసనాలు 13వ శిలాశాసనంలో ఆంధ్రుల గురించి చెప్పటం జరిగింది. ఓకేనా అండి? సో నెక్స్ట్ చూడండి, 1953 October 1న ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్ బై జస్టిస్ వాంచూ కమిటీ. ఓకేనా అండి? జస్టిస్ వాంచూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫస్ట్ సారి 1953 October 1న ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. అప్పుడు క్యాపిటల్ వచ్చేటప్పటికండి కర్నూలు, మనకి హైకోర్టు ఎక్కడుందండి? గుంటూరు, సీఎం వచ్చేటప్పటికి ఎవరండి? టంగుటూరి ప్రకాశం పంతులు. ఇదండి. నెక్స్ట్ ఫస్ట్ రీఆర్గనైజేషన్ ఆంధ్ర 1956లో మనం పాలిటీలో కూడా చదువుకున్నామండి. మొత్తం స్టేట్స్ అన్నిటిని రీఆర్గనైజేషన్ చేయడానికి కమిటీ వేశారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణతోటి కలిసి చూడండి, November 1st 1956 ఎట్లా వచ్చిందండి? ఆంధ్ర స్టేట్గా డిక్లేర్ అయింది. సో క్యాపిటల్ అప్పుడు ఏదో వచ్చిందండి? హైదరాబాద్ రావటం జరిగింది. మళ్ళీ 2014లో మళ్ళీ సెకండ్ రీఆర్గనైజేషన్ జరిగింది. 2014 June 2న ఆ ఏపీ కంబైన్డ్ ఏపీ ఏమైందండి? రెండుగా విడిపోయింది. ఓకేనా అండి? తెలంగాణగా ఏపీగా విడిపోయింది. సో అప్పుడు June 2న ఏపీ వాజ్ ఫార్మ్డ్. క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి అందరికీ తెలిసిందేనండి, ప్రజెంట్ అమరావతి అని చెప్పి నడుస్తున్న ఇష్యూ అనేది జరుగుతూ ఉంది. సో అప్పటిదాకా మనము అమరావతినే అనుకుందాం. ఓకేనా అండి? ఇష్యూ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ చూడండి, 1953లో ఆంధ్ర స్టేట్లో 11 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. 2014లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఓకేనా? సో చూడండి ఎప్పుడే డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయినాయి. ఇన్ 1960 సమ్ చేంజెస్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో కొన్ని చేంజెస్ అనేవి చేశారు. ఏంటండి? తిరుత్తని తమిళనాడులో కొంత ప్లేస్ ఏమో ఇక్కడి నుంచి అక్కడికి ఇచ్చారు. తమిళనాడులోని తిరువన్నూలూరు ప్లేస్లో కొంత మనకి ఇచ్చారు. ఓకేనా అండి? ఇటేమో అటు వెళ్ళినట్టు, అటు నుంచి తమిళనాడు నుంచి మనకు వచ్చింది. ఓకేనా అండి? చిత్తూరు డిస్టిక్లో తిరుత్తనిలో నుంచి అంటే ఈ ప్లేస్లో నుంచి తమిళనాడుకి వెళ్ళిందండి. తమిళనాడులో ఉన్న ఏరియా తిరువన్నూరులో మనకు రావటం జరిగింది. ఇదంతా ఎవరు చెప్పారు అంటే కనుక పటాస్కర్ కమిటీ. ఓకేనా అండి? పటాస్కర్ కమిటీ ఇచ్చిన ఆధారంగా దీన్ని చేయటం జరిగింది. నెక్స్ట్ అండి, 1970
ఫిబ్రవరి 2న, అంటే ఇప్పుడు చూడండి మనకి డిస్ట్రిక్ట్స్ ఎలా ఫామ్ అయింది అనేది చూస్తున్నామండి. ఓకేనా అండి. 3 డిస్ట్రిక్ట్స్, 11 డిస్ట్రిక్ట్స్ నుంచి 2014 డిస్ట్రిక్ట్స్ వరకు మనం చూస్తున్నది అనమాట. 13. 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫామ్ అయిందండి. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పుడు ఎక్కడెక్కడి నుంచి ప్లేసులు తీసుకొని ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫామ్ అయిందంటే, గుంటూరు నుంచి చీరాల, ఒంగోలు, కర్నూలు నుంచి మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు నుంచి కనిగిరి, పొదిలి, దర్శి, ఇలాంటి ప్లేసెస్ అన్నీ కలుపుకొని ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేది ఫామ్ అయిందండి. ఓకేనా. నెల్లూరు అండి, ఎన్ఎల్ఆర్ అంటే. నెక్స్ట్ అండి, ఇన్ 1979 జూన్ 1న విజయనగరం ఫామ్ అయిందండి. 1979 జూన్ 1న విజయనగరం ఫామ్ అయింది. సో విజయనగరం కూడా ఏదో కొంత ప్లేసెస్ని తీసుకుంటే కదండి డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది. సో చూడండి, శ్రీకాకుళం నుంచి పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, కురుప్పం, ఈ ప్లేసెస్ తీసుకుంది. అలాగే వైజాగ్ నుంచి శృంగవరపు కోట, గజపతిపురం, విజయనగరం, ఆనందపురం, ఇలాంటివన్నీ కలుపుకొని మనకి ఫైనల్గా విజయనగరం ఫామ్ అయిందండి. నెక్స్ట్ చూడండి, యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 13 డిస్ట్రిక్ట్స్తో పాటు చూడండి, దాంట్లో 13 డిస్ట్రిక్ట్స్లో 50 రెవెన్యూ డివిజన్స్ ఉండటం జరిగిందండి. 50 రెవెన్యూ డివిజన్స్, 670 రెవెన్యూ మండల్స్, 17,300 విలేజెస్ మన ఏపీలో ఉండటం జరిగిందండి. సో మన ఏపీ యొక్క ఏరియా ఎంతయ్యా అంటే కనుక 1,60,205 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా అండి. ఇది ముందుంది. ఎప్పుడైతే ఈ 2014 రీఆర్గనైజేషన్ జరిగిందో దానికి మనకి 2,500 స్క్వేర్ కిలోమీటర్స్ యాడ్ చేశారు. ఎక్కడి నుంచి అండి? తెలంగాణ నుంచి రావటం జరిగింది. అంటే 1,62,700 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏపీ యొక్క ఏరియా. సో చూడండి ఏం కలిసింది ఈ 2,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అంటే చూడండి, 7 మండల్స్ ఏపీకి రావటం జరిగిందండి. ఏది? దాంట్లో వచ్చేటప్పటికి 4 మండల్స్ వచ్చేటప్పటికండి ఈస్ట్ గోదావరి, చింతూరు, కూనవరం, 7 మండల్స్ ఏపీకి రావటం జరిగిందండి. దానికి సంబంధించిన డేటా 4 మండల్స్ ఈస్ట్ గోదావరికి చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఓకేనా అండి, భద్రాచలం, పార్ట్లీ ఈస్ట్ గోదావరికి వచ్చింది. 3 మండల్స్ వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరికి వచ్చాయి. అవేంటండి? ఈ పార్ట్స్ అన్నమాట. ఈ 3 మండల్స్ వచ్చేటప్పటికి కుకునూరు, వేలూరుపాడు, బూర్గంపాడు, ఓకేనా అండి, బూర్గంపాడు, పార్ట్లీ, ఇవన్నీ మనకి 3 మండల్స్ ఇక్కడి నుంచి రావటం జరిగింది. సో 7 రెవెన్యూ డివిజన్స్ వచ్చేటప్పటికండి ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, 2 వచ్చేటప్పటికి విజయనగరంలో ఉన్నాయి. ఓకేనా అండి. చింతూరులో ఎక్కువగా ఏ ఊళ్ళో ఉన్నాయి చూడండి, చిత్తూరులో రెవెన్యూ మండల్స్ ఎక్కువ ఉన్నాయి. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ మండల్స్ ఎక్కడ అంటే కనుక చిత్తూరు. విజయనగరం డిస్టిక్లో వచ్చేటప్పటికి రెవెన్యూ మండల్స్ అన్నిటికన్నా తక్కువ ఉన్నాయండి. ఓకేనా, రెవెన్యూ మండల్స్ ఇక్కడ తక్కువ ఉండటం జరిగింది. నెక్స్ట్ చూడండి, సో ఏపీ ఏరియా వైజ్ వచ్చేటప్పటికండి 4.98%, ఇండియా మొత్తంలో 4.98% ఉందండి. ప్లేస్ ఏంటయ్యా అంటే కనుక 8th పొజిషన్లో ఉంది. ఓకేనా అండి. ఏపీ ఏరియా 4.98%, ప్లేస్ వచ్చేటప్పటికి 8th ప్లేస్. సో మన దాంట్లో చూడండి 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, 29 నగర పంచాయతీలు ఉన్నాయి, 75 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అంటే మొత్తంగా 120 అర్బన్ లోకల్ బాడీస్ అనేది రావటం జరుగుతుందండి. సో ఈ అర్బన్ లోకల్ బాడీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే కనుక గుంటూరులో ఉన్నాయండి. గుంటూరు డిస్ట్రిక్ట్ హ్యాస్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లోకల్ బాడీస్. వైజాగ్లో వచ్చేటప్పటికి లోయెస్ట్ నెంబర్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. ఓకేనా అండి. ఇది దీనికి సంబంధించిన డేటా. ఇప్పుడు లొకేషన్ వైజ్ చూద్దామండి. ఈ గ్రాఫ్ అనేది చూస్తే మీకు ఏది ఎట్లా ఉందనేది ఐడియా వస్తుంది చూడండి. సో ఇది ఇటు ఇక్కడ శ్రీకాకుళం, ఇచ్చాపురం ఇలా అంతా ఉందండి. సో డేటా కిందనే చూద్దాం. ఇది ఫిగర్ అండి.
నార్త్ లాటిట్యూడ్ వచ్చేటప్పటికండి 19 degrees 15 minutes నార్త్, గోస్ త్రూ విజయనగరం, గుమ్మ లక్ష్మీపురం మండల్. ఓకేనా అండి. 19 degrees 15 minutes వచ్చేటప్పటికి గుమ్మ లక్ష్మీపురం గుండా వెళ్తుంది. అదే సదరన్ లాటిట్యూడ్ వచ్చేటప్పటికి 12 degrees 07 minutes చిత్తూరు గుండా, చిత్తూరులో అదే నుంచి వెళ్తుందండి, కుప్పం నుంచి వెళ్తుంది. వెస్ట్రన్ లాంగిట్యూడ్ 70 degrees 51 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనంతపూర్ నుంచి వెళ్తుందండి. ఇది ఈ ఊరు గుండా వెళ్ళడం జరుగుతుంది. ఈస్టర్న్ లాంగిట్యూడ్ వచ్చేటప్పటికండి 84 degrees 15 minutes. ఓకేనా అండి. 18 degrees 15 minutes ఈస్ట్, శ్రీకాకుళం, ఇచ్చాపురం. ఇవి లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అండి. ఇది పైన మనకి దానికి సంబంధించిన ఫిగర్. ఓకేనా అండి. ఇది నెక్స్ట్ చూద్దామండి. ఏపీ యొక్క కోస్టల్ లైన్ ఎంత ఉందండి? సెకండ్. ఓకేనా అండి. 974 kilometers. థర్డ్ ప్లేస్లో ఉందండి అండమాన్ ఫస్ట్. మొత్తం కోస్టల్ లైన్ మొత్తం కనుక తీసుకున్నారనుకోండి, ఏది యూటీస్ కూడా యాడ్ చేసుకుంటేనేమో అండమాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, గుజరాత్ ఏమో సెకండ్ ప్లేస్లో ఉండి ఏపీ థర్డ్ ప్లేస్ వస్తుందండి. యూటీస్ మనం లక్షద్వీప్ అవేమీ యాడ్ చేసుకోకుండా ఓన్లీ ఈ ఏరియా వరకే కనుక తీసుకుంటే గుజరాత్కి వచ్చేటప్పటికంటే ఈ కోస్టల్ లైన్గా తీసుకుంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్ వస్తే ఏపీ థర్డ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో రావటం జరుగుతుందండి. ఓకేనా. సో కోస్టల్ ప్లేస్ మనకి కోస్టల్ లైన్ ఎంత ఉందంటే 974. ఇన్ ఏపీలో ఏది ఎక్కువ ఉంది? శ్రీకాకుళం హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్. ఓకేనా అండి. లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఏ దానికి ఉందంటే 193 ఏపీ శ్రీకాకుళం. సెకండ్ వచ్చేటప్పటికి నెల్లూరు 167 kilometers. థర్డ్ ఈస్ట్ గోదావరి 144 kilometers. ఫోర్త్ ప్లేస్లో వచ్చేటప్పటికి వైజాగ్ ఉందండి 135 kilometers. నెక్స్ట్ చూడండి, మొత్తం కోస్టల్గా ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ చెప్పేస్తున్నానండి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, వెస్ట్ గోదావరి. సో 20 kilometers. మనకి బిట్స్లో ఏపీలో కోస్టల్ ప్లేస్లో కోస్టల్ లైన్ ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువ ఉంది అంటే కనుక శ్రీకాకుళం. ఓకేనా అండి. శ్రీకాకుళానికి ఎక్కువ ఉందండి. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే కనుక వెస్ట్ గోదావరి. ఓకేనా అండి. వెస్ట్ గోదావరికి ఉండటం జరిగింది. 12 nautical miles ఆఫ్ వాటర్ అంటే టెరిటోరియల్ వాటర్స్ అండి. 12 వరకు మనది బొమ్మ ఇట్లా గీసుకుంటే ఇక్కడ ఉన్నట్టుందండి. ఇదిగోండి ఈ ఫిగర్లో చూడండి. ఈ 12 kilometers ఇక్కడి నుంచి ఇక్కడికి మన దాని మీదే హక్కులు ఉంటాయండి. ఇక్కడి నుంచి ఇది, ఇక్కడి నుంచి ఇలా. సో ఈ టోటల్గా మొత్తం మన దానికి సంబంధించింది వస్తుందండి. సో ఇప్పుడు మనం చూద్దాం. 12 nautical miles ఆఫ్ వాటర్ అంటే కంప్లీట్ రైట్స్ మనకే ఉంటాయి. నెక్స్ట్ 12 nautical miles మీద కాంటిజియస్ వాటర్స్ అంటే ఇండియా హ్యాజ్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఇమిగ్రేషన్. మనకి ఎవరైనా వచ్చి అక్కడ ఎక్సైజ్ డ్యూటీ అనేది చెల్లించి ఇమిగ్రేషన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ 176 nautical miles దగ్గర ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు అస్. ఓకేనండి. ఈ 176 kilometersలో కంప్లీట్గా ఆ వాటర్లో ఏమైనా నేచురల్ రిసోర్సెస్ అడుగున సాగర గర్భంలో, సముద్ర గర్భంలో ఉంటే మనం అవి వెలికి తీసుకోవచ్చు. వాటి మీద హక్కు కూడా మనకి ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి. ఏపీ 12 districtsకి షేర్డ్ బార్డర్స్ విత్ 5 states. ఓకేనండి. 5 states తోటి 12 districts అంటే ఏపీలో ఉన్న 13 districtsలో 12 districts 5 states తోటి బార్డర్ని పంచుకుంటున్నాయి. సో అవి ఏమేంటో చూద్దాం. ఫస్ట్ అండి ఒడిస్సా 4 districts, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ అండి ఛత్తీస్గఢ్ తోటి ఈస్ట్ గోదావరి ఒక్కటే పంచుకుంటున్నదండి. ఛత్తీస్గఢ్ తోటి ఈస్ట్ గోదావరి ఒక్కటే. చూడండి దీంట్లో రివర్ శబరి బార్డర్ బిట్వీన్ ఏపీ అండ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ అండి తెలంగాణ లాంగెస్ట్ బార్డర్ విత్ ఏపీ
సో 6 డిస్ట్రిక్ట్స్: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రివర్ కృష్ణా వచ్చేటప్పటికండి బార్డర్ బిట్వీన్ మనకి తెలంగాణకి ఏపీకి బార్డర్ ఏది అంటే కనుక కృష్ణా అండి. ఓకేనా, ఇవి ఉండటం జరిగిందండి. నెక్స్ట్ కర్ణాటక తోటి వచ్చేటప్పుడు కర్నూలు, ఇది కర్నూలు అండి. ఇక్కడ కూడా కర్నూలు. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశము, కర్నూలు తెలంగాణతోటి. కర్ణాటకకి వచ్చేటప్పటికి కర్నూలు, ఏటీపీ అంటే కనుక అనంతపూరు, చిత్తూరు. సో లాంగెస్ట్ బార్డర్ విత్ అదర్ స్టేట్స్ ఏది ఉంది అంటే కనుకండి అనంతపూర్. తెలంగాణ మన తమిళనాడుతో వచ్చేటప్పటికి చిత్తూరు, నెల్లూరు. సో పులికాట్ లేక్ ఈజ్ బార్డర్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఏపీ. ఓకేనా అండి, తమిళనాడుకి ఏపీకి బార్డర్ లేక్ ఏంటి అంటే కనుక పులికాట్ లేక్. నెక్స్ట్ చూడండి, వైఎస్ఆర్ కడప ఉన్న 12 డిస్ట్రిక్ట్స్, 13 డిస్ట్రిక్ట్స్లో 12 జిల్లాలు మిగతా రాష్ట్రాలతోటి బార్డర్ని పంచుకుంటున్నాయి. ఏదయ్యా అసలు ఏ దానికి సంబంధం లేదు అంటే కనుక వైఎస్ఆర్ కడప. దీనికి కోస్టల్ లైన్ లేదు. నో బార్డర్ విత్ ఎనీ అదర్ స్టేట్. సో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఏది అంటే కనుక వైఎస్ఆర్ కడప. ఓకేనా అండి, ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్. కడప హ్యాస్ బార్డర్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏపీ. అంతే కదండి, ల్యాండ్ లాక్డ్ అంటే ఇగో చుట్టూత, దీనికి వాటర్ ఏరియా ఉండదు, చుట్టూత ల్యాండే ఉంటుందన్నమాట. సో అలా ఆక్యుపై అయింది ఏదో చూడండి. కడప హ్యాస్ బార్డర్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏపీ. దాంట్లో కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపూర్, ప్రకాశం. సో సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి ప్రకాశం అండి. గుంటూరు ప్లస్ నెల్లూరు ప్లస్ కడప, నెల్లూరు. సో డిస్ట్రిక్ట్స్ ఏ దానికి ఎక్కువ పంచుకుంటున్నాయంటే కడప ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికండి ప్రకాశం ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేటప్పటికి సింగిల్ డిస్ట్రిక్ట్ తోటి లాస్ట్లో ఏదండి, లాస్ట్ వచ్చేటప్పటికి ఒకటే ఒక డిస్ట్రిక్ట్ లాస్ట్ ప్లేసు, ఇది ఫస్ట్ ప్లేస్ కడప. ఓకేనా అండి, కడప ఫస్ట్ ప్లేస్లో ఉంది. శ్రీకాకుళం వచ్చేటప్పటికండి ఒక్క డిస్ట్రిక్ట్స్తో పంచుకుంటుంది విజయనగరం. ఓకేనా అండి, సెకండ్ ప్లేస్లోనేమో ప్రకాశం ఉంది, ఫస్ట్ ప్లేస్లో కడప ఉంది. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కమెంట్స్ అనేవి ఇవ్వండి. మీకు సబ్జెక్ట్ అర్థమైందో లేదో కూడా చెప్తూ ఉండండి. మీకు ఏమైనా కొత్తగా క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా ఏవైనా కమెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ క్లియర్ టు యూ. థ్యాంక్ యూ అండి.